సూత్రధారి చంద్రబాబే, పాత్రధారులు టీడీపీ వర్గీయులే. ఇది రెడ్ బుక్ కుట్ర కపట నాటకం. తేగల విజయేందర్ రెడ్డి సహకారంతోనే 11 కోట్ల జప్తు డ్రామా. ఈయన టీడీపీ నేత తేగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడు. చంద్రబాబు లోకేష్లకు అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు అంటూ వాళ్ళిద్దరితో ఉన్నటువంటి ఫోటోలు కూడా వేశారు. ఆ 11 కోట్లను విడిగా భద్రపరచండి, ఇతర నోట్లతో కలపవద్దు. ఎస్బీఐని ఆదేశించిన ఏసీబీ న్యాయస్థానం. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. గౌరవ పోలీసు వారు కానీ బ్యాంకు వారు కానీ ఏం చేస్తారు. చంద్రబాబు బాధితుడే బ్లాక్మెయిలర్, సింగపూర్ కంపెనీలకు మెయిల్స్ పంపింది అతడే అంటూ మురళీకృష్ణ మీద కథనాన్ని ఇచ్చారు. ఇక వీళ్ళు నిన్న మొన్న చెడ రాశారు కదా, మురికి వార్తలు రాస్తున్నటువంటి తెలుగుదేశం మీడియా కొంత ఇవాళ అయోమయం జగన్నాథం అంట. వెంకటేష్ నాయుడుపై అర్థం లేని వాదన. మన నిన్న మీరే కదా జగన్ గారి పక్కన ఉన్నారు, ఇంకేముంది ఫోటో ఉంది కాబట్టి ఆయనది అని అన్నారు కదా, 2000 నోట్లు ఉన్నా కూడా పర్వాలేదన్నారు కదా. మళ్ళీ వాళ్ళ అర్థం లేని వాదన ఏంటి? నిన్నంతా సీటు బ్రహ్మాండం బజిపోయింది అన్నారు, ఇవాళ వచ్చేమో అర్థం లేని వాదన అంటున్నారు. మరి చంద్రబాబు గారి ఫోటో పక్కన లోకేష్ గారి పక్కన ఇద్దరు ఆయన ఫోటో దిగాడు కదా, మరి దాని గురించి కూడా రాసి ఉండొచ్చు కదా. ఆ ఫోటోలు ఎందుకు వేయట్లేదు? మరి ఈనాడు వాళ్ళు అసలు వాళ్ళ కిక్కురు మనలేదు ఏంటో. మరి ఫస్ట్ పేజ్లో లోపల పేజ్లో నాకు తెలియదు కానీ ఏం చేస్తాం, వారికి సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం, అది మా తప్పే. మేజిస్ట్రేట్లపై తీరుపై హైకోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ని పోలీసులు వేధిస్తున్న తీరు, దీని మీద హెబియస్ కార్పొరేట్ పిటిషన్ వేసిన సందర్భంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏపీ పోలీస్ వ్యవస్థకు చెంపపెట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మేజిస్ట్రేట్లు, గౌరవ మేజిస్ట్రేట్లు అన్నీ పరిశీలించకుండా రిమాండ్ పంపించడంపై కూడా వ్యాఖ్యానించారు. రైతుల పక్షాన రణగర్జన, అన్నదాతల కండగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరాటం. యూరియాతో సహా ఎరువుల కొరత తీర్చాలంటూ కదం దొక్కిన ప్రతిపక్షం. ఇసుక దోపిడీపై కాకుండా తవ్వకాలకు అనుమతి ఉందన్న ప్రభుత్వం మస్కా కొడుతున్నారంటూ ఇసుక దోపిడీ మీద వీళ్ళు కథనాన్ని ఇచ్చారు సాక్షిలో. 4150 కోట్లతో విజయవాడ తొలిదశ మెట్రో పనులు. ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనం సాధ్యమేనా? భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్న. పోలీసుల ఓవర్ యాక్షన్, తిరగబడ్డ గ్రామస్తులు. మైనింగ్ వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ వ్యక్తిని బలవంతంగా పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు. ఇక్కడ వరికుంటపాడు అనే చోట అక్కడ దురుసు ప్రవర్తన అన్నారు పోలీసులు. ఎర్రచందనం రవాణా కేసులో వేమిరెడ్డి అనుచరుడి అరెస్ట్. అజిత్ కుమార్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్. ఈయన ఎవరంటే నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడట. ఇట్లాంటి కేసు ఏదన్నా ఒక్కడి వైసీపీ సంబంధించి దొరికితే మొత్తం వేసి వైసీపీ వాళ్ళంతా ఇంతే, వాళ్ళ నాయకులంతే తెగ తిడతారు, తెగ ప్రచారం చేస్తారు. మరి ఇప్పుడు ఏకంగా నెల్లూరు ఎంపీ గారి అనుచరుడని వీళ్ళు కథనాన్ని ఇచ్చారు. మరి ఇప్పుడు ఏమంటారు? తర్వాత బలిపీఠంపై విద్యార్థుల భవిత. తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులను స్థానికేతరులుగా పరిగణించడంపై హైకోర్టు విస్మయం అంటూ కథనాన్ని హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖంగా ఇచ్చారు. ఇక అత్యధిక తలసరి ఆదాయం సాధించాలి, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాలని చంద్రబాబు గారు చెప్పారు. అమరావతిలో 250 ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్ అంట. 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికి వెళ్ళే వెసులుబాటు అని మళ్ళీ ఇప్పుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెబుతున్నారు. మరి తలో రోజు రకరకాలుగా చెబుతున్నారు. మరి వాటికి నిజమైన మార్గదర్శకాలు వస్తే కానీ అర్థం కాదు. మార్గదర్శి ఫైనాన్షియల్పై క్రిమినల్ కేసు కొట్టివేత. ఇది చూస్తే మొత్తం కేసే లేకుండా పోయిందేమో అనే అభిప్రాయం కలగవచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే ఇది గతంలో డిపాజిట్లన్నీ చెల్లించేసినందున మరి ఒక్క డిపాజిటర్ కూడా ముందుకు రాకపోవడంతో హెచ్యుఎఫ్ మాజీ కర్త అంటే రామోజీరావు గారు మరణించడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పు వెలువరిస్తూ మార్గదర్శి ఫైనాన్షియల్పై ఉన్న క్రిమినల్ కేసు రద్దు అవుతుందని అన్నారు. మరి ఆ డిపాజిట్ల వసూలు ఆ సెక్షన్ 45S ఏదో ఉంది కదా, దానికి అనుగుణంగా జరిగిందా లేదా అన్నది మరి హైకోర్టు తేల్చినట్లుగా దీంట్లో అయితే కనపట్లేదు. మరి అదేమవుతుందో దీని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. అన్నదాత కళ్ళల్లో మెరుపులంట. అబ్బో అదిరిపోతున్నట్లుగా పాపం టీడీపీ మీడియా చెప్తా ఉంది. ఇక సీట్లన్నీ ఫుల్ అంటే ఒక స్కూల్లో ఆదం దగ్గర ఫుల్ అయితే మంచిదే, సంతోషమే. కానీ బట్ మరి జగన్ గారి టైంలో అనేక స్కూళ్ళలో, ప్రభుత్వ స్కూళ్ళలో సీట్లు మొత్తం ఫుల్ అని బోర్డులు పెట్టినప్పుడు ఎప్పుడైనా రాశారా? వీళ్ళు రాయలేదు కదా. విశాఖకు ఐటీ భూమి వచ్చేసింది, పెద్ద కంపెనీలు, భారీ పెట్టుబడులని కూడా మళ్ళీ ఒక బిల్డప్ వార్త ఇచ్చారు. తెలంగాణ వార్తలకు వెళ్తే అసెంబ్లీలో పెడతాం, కాళేశ్వరంపై చర్చించాకే చర్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. జనంలోకి వెళదాం, అసెంబ్లీలో ఎండగడదామన్న కేసీఆర్. కమిషన్ ఓ మిషా, కాంగ్రెస్ ఆత్మఘోష. కాళేశ్వరం కట్టడం కేసీఆర్ చేసిన నేరమట, 3.5 ఏళ్లలో పూర్తి చేయడము తప్పేనట అంటూ సర్కార్
సర్కారీ చిలక ఘోష్ నివేదిక అంటూ నమస్తే తెలంగాణ పత్రిక కథనాన్ని ఇచ్చింది. అది కాంగ్రెస్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్నవాడు అజ్ఞాని అని కేసీఆర్ వ్యాఖ్య. బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే బిఎల్ సంతోష్ని కలిసిన పలువురు లీడర్లు అంటూ వెలుగు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. గువ్వల బాలరాజు రాజీనామా చేశారు బీఆర్ఎస్కి. 10 నుంచి 12 మంది ఒకేసారి చేరతారని కూడా వీళ్ళు ఒక కథనాన్ని ఇచ్చారు. ఇక భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని అట్లాగే ఇవన్నీ కాళేశ్వరానికి సంబంధించిన వార్తలు వచ్చాయి. నడి రోడ్డుపై నరకం. నిన్న హైదరాబాద్లో జరిగిన కురిసిన భారీ వర్షాలతోటి అనేక చోట్ల ట్రాఫిక్ జాము, ఇదంతా ఇబ్బంది అయింది. చివరిగా సిరాజ్ మన హైదరాబాద్ కుర్రాడు అద్భుతంగా ఆడి 23 వికెట్లు ఏమంటారు ఈ 5 మ్యాచ్ల్లో గెలిపి తీసుకుని ఈ సిరీస్లో, అలాగే 5 వికెట్లు ఈ నిన్న టెస్ట్లో తీసుకుని భారత్కి ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి సిరాజ్కి అభినందన తెలియజేద్దాం. ఇక